సీఎం ఆమోదం తర్వాత 20,903 మంది ఉద్యోగులకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు పత్రాలను అందించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే అభయం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. న్యాయపరంగా చిక్కులు ఎదురవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని ఆయా విద్యుత్ సంస్థలకు సూచించారు. సీఎం సూచనలకు అనుగుణంగా విలీనం అబ్జార్ప్షన్ పేరిట 20,903 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిన్న జరిగిన సమావేశంలో బోర్డులు నిర్ణయించాయి. అటు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని అంశాలను కూడా చర్చించినట్టు తెలిసిందే. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అనుసరించి కార్మిక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 4 విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల మధ్య ఒప్పందాలు కుదిరాయి. బోర్డుల సమావేశాలకు జెన్కో సీఎండీ డి ప్రభాకర్ రావు నేతృత్వం వహించారు. ట్రాన్స్కో, జెన్కో బోర్డుల సమావేశాల్లో సీఎండీ ప్రభాకర్ రావు, డైరెక్టర్లతో పాటు ఇంధన, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొద్ది రోజుల కిందటే విద్యుత్ సంస్థల బోర్డులు క్రమబద్ధీకరణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాయి. విద్యార్హతల ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించారు. స్కిల్డ్ ఆర్టిజన్ గ్రేడ్ 2, హైలీ స్కిల్డ్ ఆర్టిజన్ గ్రేడ్ 1 గా విభజించారు. దీంతో పాటుగా కేటగిరీల వారీగా పే స్కూళ్లను కూడా బోర్డులు ఆమోదించాయి. అటు ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్ శాఖలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.